హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఈజీ అండ్ టేస్టీ పుడ్డింగ్ మైక్రోవేవ్ లేకుండా మరి అవెను లేకుండా ఇంట్లోనే ఉండే ఇడ్లీ కుక్కరో లేకపోతే బాణల్లోనో మూడు ఇంగ్రీడియంట్స్ చాలండి దీనికి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇట్టే చేసి మీ పిల్లలకి ఈవినింగ్కి స్కూల్ నుంచి వస్తూనే ఒక మంచి స్నాక్గా చేసి పెట్టచ్చు. మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అది హెల్తీ కూడా, ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఏ బేకింగ్ లేకుండా మనము ఇడ్లీ కుక్కర్లోనే వేగించుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. సరే, ఈ వీడియోలోకి వెళ్దామా? మరి ముందుగా ఒక బౌల్లోకి 3 కోడిగుడ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఒక ఫోర్క్తోనో స్పూన్తోనో బాగా బీట్ చేసుకోండి, సరేనా? మిక్సీలో వేయకూడదు. ఇప్పుడు అందులోకి ఒక 2 పించ్ సాల్ట్ వేసుకొని ఒక 1/3 కప్ షుగర్ వేసుకోండి, 3/4 కప్పు, సరేనా? ఇప్పుడు బాగా బీట్ చేసిన తర్వాత 1 కప్పు పాలు కూడా వేసుకొని బాగా బీట్ చేయండి. ఎక్కడ కానీ ఏది ఉండకూడదు. దీంట్లో కొంచెం టేస్ట్కి వెనిలా ఎసెన్స్ వేసుకోండి. నేను ఏలకల పొడి వేసుకున్నాను, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. నాకు ఏలకలు అంటే చాలా ఇష్టం అనమాట. మొత్తం వేసి బాగా బీట్ చేయండి. ఇది మిక్సీలో మటుకు వేయకూడదు, సరేనా? బీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి నూనె బాగా అప్లై చేయండి. దీనికి గాజు బౌల్ కావాలన్నమాట, సరేనా? ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ మిశ్రమాన్నంతా వడికట్టుకోండి. మీకు ఎగ్ కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, సరేనా? నేను ఇక్కడ 3 ఎగ్స్ వాడాను, మీరు 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు 2 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వడగట్టేసిన తర్వాత చూసారా, ఇలాగ ఈ ఏలకల గింజలు ఆ పొట్టు అంతా బయటకు తీసేసానమాట. ఇప్పుడు ఒక బాణట్లోకి నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి, సరేనా? నా దగ్గర చిన్న స్టాండ్ లేదు, అందుకని ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టానమాట. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మూత మూసేసేయండి. బాగా నీళ్లు ఉడకాలన్నమాట. ఆవిరి వస్తుంటే ఇప్పుడు మూత తీసి మనము ఈ కోడిగుడ్డుని ఒక మూత మూసి ఇలా పెట్టుకుందాం. మీకు మూత లేకపోతే ఫాయిల్ పేపర్ కూడా పెట్టి మూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత మూసేసి ఒక 30 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూడాలి కదా, అందువల్ల ఒక టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసారంటే, ఏది కానీ మీ టూత్పిక్ అంటుకోలేదంటే మీ పుడ్డింగ్ బాగా ఉడికిందనమాట, సరేనా? ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మీ పుడ్డింగ్ని బయట తీసి చల్లారబెట్టండి. ఇది చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన ఈ పుడ్డింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక అరగంట నుంచి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని సైడ్లలోంచి మెల్లిగా ఇలాగా జరుపుకుంటూ రండి. చాలా సున్నితంగా తీసుకోవాలన్నమాట, సరేనా? ఎక్కడ విరగకూడదు. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఇలాగా బోర్లించుకోండి. జస్ట్ లైట్గా తట్టారంటే మీ పుడ్డింగ్ మొత్తం బౌల్లోకి వచ్చేసింది అనమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ పుడ్డింగ్. నేను బ్లూబెర్రీస్ నింది పైన బ్లూబెర్రీస్ డెకరేట్ చేసుకున్నాను. కావాలంటే మీరు జామ్ కూడా వేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆల్మండ్స్, పిస్తానో, క్యాష్యూస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలాగా మీకు కేక్ సైజులో కట్ చేసుకొని మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి, అత్తగారికి, మామగారికి, అమ్మకి, నాన్నకి అందరికీ చేసి పెడితే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందన్నమాట. మరి ఈ పుడ్డింగ్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్స్ బాక్స్లో పెట్టండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.